వెల్కమ్ టు టుడే 80 న్యూస్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మన సతీష్ గారితో ముఖాముఖి కార్యక్రమంలో అయితే మనం ఇంతవరకు ఉన్నాం. మనం ఈరోజు సతీష్ గారి భార్య సతీష్ గారు ఈరోజు అయితే మన ఛానల్లో అయితే ముఖాముఖి ప్రోగ్రాంలో అయితే ఉన్నారు. ఈ జంటని ప్రతి ఒక్క జంట ఆదర్శం తీసుకోవాలని, ఒక బ్లైండ్ ఉన్న ఆదర్శంగా మ్యారేజ్ చేసుకొని ఈరోజు ప్రతి ఒక్క స్త్రీకి ఆదర్శంగా నిలిచిన అనిత గారు అండ్ సతీష్ గారితో ముఖాముఖి కార్యక్రమంలో అయితే మనం ఉన్నాం. ఈరోజు ఈ యువ జంటతో మన ముఖాముఖి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. వెల్కమ్ టు టుడే 80 న్యూస్ సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన టుడే 80 న్యూస్ వారికి మరోసారి నా ధన్యవాదాలు. అయితే ఇంతవరకు నేను చెప్పిన విధంగా నేను ఉద్యోగరీత్యా ఉద్యోగం చేస్తూ ఉన్న క్రమంలో వివాహం చేసుకునే టైంలో మా స్నేహితుడు ద్వారా నాకు ఒక మంచి అందమైన అలాగే అనుభవం కలిగిన ఎంతో అర్థవంతమైన జీవితాన్ని నాకు ఇవ్వడానికి నా జీవిత భాగస్వామి ముందుకొచ్చింది. తను నన్ను చూడకముందే నన్ను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చింది. అంటే నేను ఎవరు, ఎలా ఉంటాను, నా అందం ఏంటి, నా గొప్పతనం ఏంటి అని తెలియక ముందుకు వచ్చి నేను వివాహం చేసుకుంటాను అని ముందుకు రావడం జరిగింది. తనది నా ప్రాంతం కాదు, మాకు దగ్గర కాదు, స్నేహితుల ద్వారానే తెలుసుకొని ముందుకు వచ్చి నా జీవితానికి ఒక మార్గదర్శకంగా నిలబడుతూ నన్ను నా జీవితాన్ని నా జీవితంలో వెలుగులు నింపి కుటుంబంలో ఒక గొప్ప ప్రధాన పాత్రను కొనసాగిస్తూ ఉన్నది. తనకు నా జీవితాంతము రుణపడి ఉంటాను. ఆమె కర్ణాటక స్టేట్లోని గుల్బర్గా జిల్లా దగ్గర చిన్న కుగ్రామము అయినప్పటికీ తన అనుభవంతో, తనకున్న తెలివితో నన్ను నడిపిస్తూ తను కూడా ఒక మంచి స్థాయిలో నా కుటుంబానికి అండగా తోడ్పాటుగా నిలుస్తూ ఉన్నది. అలాగే మమ్మల్ని దేవుడు కనుకరించి మమ్మల్ని ప్రేమించి మంచి ఇద్దరు కుమారులు ఇచ్చిండు. ఒక అతను 7th క్లాస్, ఒక అతను 3rd క్లాస్ చదువుతున్నారు. ప్రోగ్రెస్ హై స్కూల్ హాస్టల్లో కామారెడ్డిలో. మా మేడం గారు నా పక్కనే ఉన్నారు. ఒకసారి తన అనుభవం నా పట్ల ఎలా ఉందో మీరే చూడండి. చెప్పండి మేడం. మీరు యొక్క బ్లైండ్ ఐ ఉండి కూడా మీరు మ్యారేజ్ చేసుకొని ఈరోజు యావత్ స్త్రీకి ఒక ఆదర్శంగా మీరైతే నిలబడుతున్నారు. మా టుడే 80 న్యూస్ ఛానల్ ద్వారా మీ యొక్క జంటని అభినందిస్తున్నాం. మీ మాటల్లో అనుభవాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు. ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఇట్లా మంచి టాలెంట్ పర్సన్స్, మంచి వ్యక్తిత్వం గలవారు. మాది విలేజ్, కర్ణాటకలో విలేజ్. అయితే అక్కడ నేను పెద్ద చదువుకోలేదు. కాకపోతే ఇట్లా మా పెద్దమ్మ వాళ్ళ అల్లుడు ద్వారా పరిచయం, వీళ్ళ స్నేహితుడు, ఆ రకంగా పరిచయము. నేను నన్ను చూడకన్నా ముందే పెళ్లి చేసుకుంటా అని చెప్పిన ఈయన గురించి డీటెయిల్స్ ఇచ్చి నాకు నేను చేసుకుంటానని ఒప్పుకున్నాను. ఇలాంటి వాళ్ళం ఇంకా చాలా మంది ఉన్నాం. మేము 100ల మందిమి. ఇలా బ్లైండ్ వాళ్ళ వైఫ్లు అందరు నార్మల్స్ చాలా మంది ఉన్నాము. మేము ఎవ్వరం నష్టపోలేదు. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళం ఎవరం మేము నష్టపోలేదు. మా అంత హ్యాపీ ఫ్యామిలీస్ ఇంకెవ్వరికి, అంటే నార్మల్స్ వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే మా అంత హ్యాపీగా ఉండకపోవచ్చు. నేను ఆయనని పెళ్లి చేసుకొని 13 years అవుతుంది. మాకు 2 బాబులు. సో మేము చాలా హ్యాపీ ఫ్యామిలీ మాది. ఆయన ఆఫీస్కి వెళ్ళడం కానీ, తీసుకురావడం కానీ, తీసుకెళ్ళడంలో కానీ నేను సహాయపడతా. సో నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు అంతే సంతోషంగా చాలా బాగుంటాం మేము అంతే. ఇంకా చాలా ఫ్యామిలీలు ఉన్నారు, ఇంకా అందరు ఇంకా ఇట్లా బ్లైండ్ వాళ్ళు కానీ, ఇంకా కాళ్ళు లేని వాళ్ళు కానీ, ఇట్లా అంటే చూసే జనాలు ఏమనుకుంటారంటే బయట వాళ్ళు, అయ్యో బ్లైండ్ కదా, అతను బ్లైండ్ కదా అని మమ్మల్ని చిన్న చూపు చూస్తారు. అందరూ చిన్న చూపు చూస్తారు. కాకపోతే మేమైతే మంచిగా ఉంటాం. మమ్మల్ని ఎవరు మరీ చిన్నతనం చేయకపోతే మాకు సంతోషం అంతే. అంటే మమ్మల్ని చూసి జాలి పడని అవసరం లేదు, మోటివేట్ చేస్తే సరిపోతుంది.
సో మేమైతే హ్యాపీ ఉంటాం సార్. ఇప్పటివరకు అయితే మేము ఇట్లా బ్లైండ్స్ చేసుకొని బాధపడ్డ వాళ్ళం ఎవరం లేము. అంటే ఉంటారు కదా, ఇట్లా చాలా మంది చెప్తారు కదా నార్మల్స్లో ఇట్లా. ఇప్పుడు నార్మల్స్ ఉంటారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్, ఈ రోజుల్లో ఎన్నో గొడవలు ఉంటాయి వాళ్ళ మధ్యలో, ఎన్నో కారణాలు, గొడవలు, విడాకులు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. కాకపోతే ఈ ఈ వీళ్ళు వీళ్ళు మాత్రం ఇట్లా బ్లైండ్స్ వాళ్ళని చేసుకున్న వాళ్ళలో మేమైతే అందరం హ్యాపీగా ఉన్నాం. నేను ఒకదానే కాదు, నాతో పాటు ఇంకా ఒక 60-70 మంది ఆడవాళ్ళం ఉన్నాం మేము. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. మా పిల్లలు, మా ఫ్యామిలీ, మాకు ఓన్ హౌస్ కానీ, మాకు అన్ని రకాలుగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మమ్మల్ని ఎవరు జాలి పడకుండా మమ్మల్ని మోటివేట్ చేస్తే చాలు, మమ్మల్ని ఎవరు చిన్న చేసి చూడకపోతే చాలు సార్ సొసైటీలో, అంతే. ఈరోజు మీరు ఎంతోమంది స్త్రీలకు ఆదర్శంగా నిలబడ్డారు. సో ప్రతి కుటుంబానికి మీరు ఇచ్చే సలహా ఏంది, సూచనలు ఏవి చెప్పండి. ఈరోజు కుటుంబాలల్లో ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయి కదా, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి కదా. మీరు ఇంత హ్యాపీగా ఉంటూ మీ యొక్క సార్ని మీరు బాగా చూసుకుంటూ స్త్రీ జాతికే మీరు ఆదర్శంగా నిలబడ్డారు మేడం. మీరు యావత్ కుటుంబాలకు, యావత్ స్త్రీలకు ఇచ్చే మెసేజ్ ఏంది? సో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే సరిపోతుంది సార్. అంటే ఒక భర్త కోపంగా ఉన్నప్పుడు ఆడవాళ్ళు సైలెంట్గాను, ఆడవాళ్ళు కోపంగా ఉన్నప్పుడు అంటే తక్కువ ఎక్కువ చూసుకోకుండా, ఈ రోజులలో చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న విషయాలలో గొడవలు పడి విడిపోతాయి. కానీ ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగానే ఉండాలి సార్, ఫ్యామిలీ హ్యాపీగానే ఉండాలి, అది ఇంపార్టెంట్. చిన్న విషయాలలో పెద్ద చేసుకొని ఇంకా నువ్వు అటు నేను ఇటు అని కాకుండా అట్లా కాకుండా సర్దుకోవాలి సార్. ఎవరో ఒకరు సర్దుకుపోతే మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే గొడవ పడ్డప్పుడు ఇట్లా అనిపిస్తుంది కదా, అసలు అవసరమే లేదు అని అనిపిస్తుంది లైఫ్. ఒకసారి ఒకరు తగ్గినప్పుడు తర్వాత ఇద్దరి మధ్యలో గొడవ కాంప్రమైజ్ అయిన తర్వాత, ఇట్లా గొడవ సర్దుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళంతా హ్యాపీగా ఎవరు ఉండరు. ఏదైనా కోపంలో డిసిషన్ తీసుకోవద్దు సార్. ఏదైనా చూసి అర్థం చేసుకొని ఒకరొకరు కాసేపు కూర్చొని మళ్ళీ మామూలుగా మాట్లాడుకున్నప్పుడు అంతా నార్మల్గానే ఉంటాయి. ఈ రోజులలో చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా చాలా గొడవలు జరుగుతున్నాయి. చాలామంది చిన్న విషయాలలో పెద్ద దాకా తీసుకుపోతున్నారు. ఇలా చూస్తుంటే నార్మల్స్ ఎంతోమంది ఉన్నప్పటికీ వాళ్ళు భార్యలను భర్తలు చంపడం, భర్తలని భార్యలు చంపడం, ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం సార్ మనం సొసైటీలో. కాకపోతే ఎంత పెద్ద అంటే మిస్టేక్ అనేది ఎవరి వల్లనైనా జరగచ్చు. ఆఫ్కోర్స్ భర్త వల్ల జరగచ్చు, భార్య వల్ల జరగచ్చు. మిస్టేక్ని ఒకరొకరు అర్థం చేసుకోవడమే గొప్ప విషయం సార్. ఇది కోరుకుంటున్నాను నేను. ఒక కుటుంబంలో ఎవరో ఒకరు మిస్టేక్స్ అనేవి కామన్గా జరుగుతాయి, కానీ సర్దుకుపోవడమే ఇంపార్టెంట్. ఎవరు తప్పు చేసినా అంటే మిస్టేక్స్ ఫ్యామిలీలో ఎవరికి జరిగినా సర్దుకుపోయి హ్యాపీగా ఉండడమే మంచి విషయం సార్. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం సతీష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు, ఇంత గొప్ప అర్థం చేసుకునే భార్య మీకు దొరికింది. సో మీ యొక్క జంటను చూసి మా టుడే 18 న్యూస్ ఛానల్ అయితే చాలా అభినందిస్తున్నాం. ప్రతి ఒక్క జంట మిమ్మల్ని అయితే ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుందాం. చివరిగా మీరు చెప్పే సందేశం ఏంది? సార్, ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా అందం కానీ డబ్బు కానీ చూడొద్దు. కుటుంబ వ్యవస్థ అనేది ఒక దేవుడిచ్చిన వరం. ఈ కుటుంబ వ్యవస్థలో ఏదైనా సర్దుకపోయి భార్య భర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్తో ఉండి కుటుంబము మంచిగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది, సమాజం మంచిగా ఉంటే దేశం బాగుపడుతుంది, అలాగే మన ప్రపంచం అంతా బాగుపడుతుంది. కాబట్టి కుటుంబంలో భార్య భర్తల పాత్ర అనేది చాలా కీలకమైనదని నా యొక్క ఉద్దేశము. భార్య భర్తలు కరెక్ట్గా ఉంటే పిల్లలు మంచి పెంపకం పెరుగుతారు. పిల్లలు మంచి పెంపకం పెరిగితే సమాజం ఆటోమేటిక్గా మంచి ఉన్నత స్థాయిలో సమాజం రూపొందుతుంది. సమాజం రూపొందితే ఆటోమేటిక్గా ప్రాంతము, దేశము అంతా మంచి ఉన్నత స్థాయిలో ఉంటుంది. కాబట్టి కుటుంబంలో భార్య భర్తల పాత్ర అనేది చాలా ముఖ్యము. ఎవరు ఎంతున్నా సరే భార్య మొదల ఉంటాయి, కొన్ని గొడవలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, ప్రతి దాంట్లో ఉంటాయి. వాళ్ళు సర్దుకొని వాళ్ళు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉంటూ ముందుకెళ్తే స్త్రీ పురుషులు ఎవరైనా ప్రతి దాంట్లో సమానంగా ఉంటూ ముందు నటిస్తే బాగుంటుంది నాకు ఉద్దేశం సార్. చాలా చాలా థ్యాంక్ యూ మన సతీష్ గారు. మీ ఇద్దరు దంపతులకు మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా అభినందన అయితే తెలియజేస్తున్నాం. ఇలాంటి దంపతులని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక బ్లైండ్ అయి ఉండి కూడా తన ఒక సంకల్పంతో ఉద్యోగం సాధించుకున్నాడు. అలాగే తన సతిమణి కూడా తన బ్లైండ్ అని చూడకుండా ఎంతో సంకల్పంతో
భర్త సేవలో చేస్తూ భర్తకు మోటివేషన్ చేస్తూ తన కూడా సొంత కాళ్ళ మీద నిలబడ్డది. ఇలాంటి యువ జంటని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మనం కోరుకుందాం. ప్రతి ఒక్కరు యువ జంటని ఈరోజు అయితే ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో చిన్న చిన్న గొడవలకే ప్రతి ఒక్క కుటుంబం చిన్న భిన్నం అయితే అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ యొక్క మెసేజు ప్రతి ఒక్కరూ గ్రహించాలని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరికి మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా మరొకసారి మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చాలా చాలా థ్యాంక్ యూ. మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం